మా ఎడిటర్ భరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. భరత్, ఈరోజు కేసీఆర్ 72వ బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు ఘనంగా వేడుకలు చేశారు కదా. ఈ వేడుకలతో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు అనుకోవాలా? అంటే ఇప్పుడు కేసీఆర్ యాక్టివ్ లో లేకున్నా సరే ఆయన గురించే చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయం అంతా కూడా ఆయన చుట్టే తిరుగుతున్న పరిస్థితి. అంటే కేసీఆర్ కు ఇప్పుడు 71 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 72వ జన్మదినం ఇది. బట్ ఆ బ్రాండ్ అన్నది ఎక్కడ చెక్కు చెదరలేదు. అంటే ఇప్పటికీ మీరు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రం లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటారంటే మెజారిటీ ఓట్లు ఆటోమేటిక్ గా కేసీఆర్ కే పడతాయి. లాస్ట్ టైం ఎలక్షన్ చాలా ఎగ్జిట్ పోల్స్ ముందు నిర్వహించింది. ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి లేకపోతే ఉత్తమ బట్టియా ఇట్లా డివైడ్ అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీకి వచ్చేసరికి బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి ఇట్లా డివైడ్ అవుతుంది. బట్ ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటారు కోరితే డెఫినెట్ గా ఏ సంస్థ పోలింగ్ పెట్టినా ఏం జరుగుతుంది? కేసీఆర్ అని చెప్తారు. మొన్న కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా మనం చూసాం. కాంగ్రెస్ సోషల్ మీడియా ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజా పాలన కావాలా అని పోలింగ్ పెడితే 67% ఫామ్ హౌస్ పాలన కావాలని, ఫామ్ హౌస్ లో ఉన్నా సరే కేసీఆర్ పాలనే కావాలని. అంటే సరే అది కాంగ్రెస్ సోషల్ మీడియా పెట్టింది, దాన్ని టీఆర్ఎస్ సోషల్ మీడియా హైజాక్ చేసింది. అయినా సరే బట్ ఇంకా కేసీఆర్ బ్రాండ్ ఎక్కడ చెక్కు చెదరలేదు, కనబడుతుంది. అంటే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బ్రాండ్ ఎక్కడ తగ్గలేదు. ఎస్, ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి, తర్వాత పార్లమెంట్ లో ఇంకా దారుణమైన ఓటమి. అసెంబ్లీలో సరే 39 సీట్లు వచ్చాయి 10 సంవత్సరాల పాలన తర్వాత కూడా 39 సీట్లు 37% ఓట్లు, ఒక 2% డిఫరెన్స్ తోనే ఓడిపోయినారు కదా. పార్లమెంట్ లో అయితే 0 సీట్లు కదా, పార్లమెంట్ లో 17% ఓట్లకు పడిపోయింది కదా. ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది? జూన్ 4. ఇవాళ ఎంత? ఫిబ్రవరి 17. కానీ ఈ 8 నెలల్లోనే టీఆర్ఎస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టు మనకు ఫీల్డ్ లో కనబడుతోంది. చాలా మంది కేసీఆర్ పాలనే బాగుంది, సరే ఏదో ఆయన కొన్ని తప్పులు చేశాడు బట్ ఆయనే బెటర్ అనుకునే సిచ్యువేషన్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన నిజానికి బయటికి రాలేదు, ఎక్కడ బహిరంగ సభ గానీ దానిలో నిర్వహించలేదు. జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవాళ ఫిబ్రవరి 17 వరకు ఒక్కసారి కూడా ఆయన బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. ఎన్ని నెలలు? దాదాపు 8 నెలల పాటు. ఏదో ఎర్రవెల్లిలో మీటింగ్స్ లో వాటిలో విజువల్స్ అవి రిలీజ్ చేస్తున్నారు తప్ప ఎక్కడ లేదు. ఆయన అలికిడి కూడా లేదు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఈ బడ్జెట్ బాగాలేదన్నారు. 2 సార్లు ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఒకటి ప్రమాణ స్వీకారానికి, అది అసెంబ్లీ సమావేశం జరగనప్పుడు. ఎందుకంటే అందరు శాసనసభ్యులు ప్రమాణం స్వీకారం చేసినప్పుడు కేసీఆర్ అప్పుడు జారి పడ్డారు కదా, కాలికి గాయమైంది కదా, నడుముకు కాలికి గాయమైంది కదా. అప్పుడు ప్రమాణ స్వీకారం చేయకుండా ఒక 1 month తర్వాత స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత 2సారి అసెంబ్లీకి వచ్చింది. బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వచ్చి ఈ బడ్జెట్ బాగాలేదని కామెంట్ చేశారు. దాని తర్వాత ఇంతవరకు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం ఏదీ లేదు. బట్ అయినా సరే ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో రిలవెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే అన్నారు కేసీఆర్ ఇంకా ఆనవాళ్ళు అయిపోతాయి, చెరిపేస్తారు. పొలిటికల్ గా ఎంత మాట అన్నా కేసీఆర్ ఆనవాళ్ళు ఏం చెరగలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఫిబ్రవరి 18 రేపు ఎగ్జాక్ట్ గా 11వ సంవత్సరం పార్లమెంట్ లో లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయింది. ఫిబ్రవరి 18, 2014. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్ పాస్ అయిపోయింది. సో పార్లమెంట్ లో చట్టబద్ధత వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 3 రోజుల్లో. ఫస్ట్ 18th లోక్సభ క్లియర్ అయిన తర్వాత ఇంకా అందరూ అనుకున్నారు ఇంకా రాజ్యసభ అవడం ఈజీ అని చెప్పి. సో ఎందుకంటే ఇంకా 3 days మాత్రం ఉంది. ఫిబ్రవరి 21 వరకు మాత్రమే సెషన్స్ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే మళ్లీ కొత్తగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి 2014లో. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో, ఎవరు అధికారంలోకి వస్తుందో, ఇక్కడ దాకా వచ్చిన సిచ్యువేషన్ ఏమైద్దో అని అనుకున్న సమయంలో బిల్ పాస్ అయ్యి ఇప్పుడు 11 సంవత్సరాలు. సో 11 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి కూడా తెలంగాణ పాలిటిక్స్ లో కేసీఆర్ రిలవెన్స్ ఉంది. మనం క్వశ్చన్ ఏం పెట్టామంటే తెలంగాణలో కేసీఆర్ బ్రాండ్ ఉందా అంటే డెఫినెట్ గా ఇంకా ఉంది అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆయన ఉత్తమ ముఖ్యమంత్రి
ఎక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ పాలన బాలేదు, ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు బాలేవు అని వ్యతిరేకంగా ఓటేసినట్టు అనిపించలేదు. ఒకటి ఏంటంటే నాకు రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి 3 కారణాలు ప్రధానంగా నేను చెప్తాను.